అందరూ తప్పకుండా పాటించవలసిన నియమాలు. నిద్ర లేవగానే దుప్పటి విదిలించి మడవాలి. లేదంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడే కూర్చుంటుంది. సంధ్యాకాలంలో సంసారం నిషేధం. నిద్రపోకూడదు, ఆహారం తినకూడదు, గొడవలు పడకూడదు. ఆ సమయం ప్రదోషకాలం. ధ్యానం, పూజ మంచి ఫలితం ఇస్తాయి. వెళ్ళిన ప్రతి దేవాలయం నుంచి విగ్రహాలు తెచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు. మీ పెద్దల నుంచి వస్తున్న ఆనవాయితీని వదలకూడదు. మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి. బట్టలు ఉతికిన నీటిని కాళ్ళపై పోసుకోకూడదు. అలా చేస్తే జ్యేష్ఠదేవి వస్తుంది. తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చొనకూడదు. తిన్న స్థలం నుంచి కాస్త జరిగి అయినా కూర్చోవాలి. కానీ చెయ్యి కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది. జుట్టు బాగా పొడుగున్న అమ్మాయిలు అదృష్టవంతులు. వీరు తమ భర్తలకు సంపదను తెచ్చి పెడతారు. ఆలయాల్లో ఉండే నవగ్రహాలు కనీసం నెలకు ఒకసారి అయినా సరే ప్రదక్షిణాలు చేయాలి. మంగళవారం నాడు అప్పు ఇస్తే అది మీకు తిరిగి అప్పు తీసుకుంటే దాన్ని చెల్లించలేరు. శనివారం నాడు ఉప్పును కొనకూడదు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యానికి వెళ్తే స్త్రీలు ముందుండాలి. ఆ శుభకార్యానికి వెళ్తే పురుషులు ముందుండాలి. స్త్రీలు ఎప్పుడు మధ్యవేలుతో మాత్రమే బొట్టు పెట్టుకోవాలి. మీరు బయటికి వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురు రాకూడదు. అశుభం శకునం. కానీ కుక్కలు ఎదురు వస్తే మంచిది. గడప యువతల నుంచి భిక్షం వేయకూడదు. ఎంత అవసరమైన కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు. మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటి భోజనానికి ఎవరిని పిలవకూడదు. ఉదయం పూట చేసే దాన కార్యాలు ఏవైనా సరే ఎక్కువ ఫలాన్ని ఇస్తాయి. అమంగళాలు కోపంలోనూ ఆవేశంలోనూ ఉచ్చరించకూడదు. తదాస్తు దేవతలు ఆ పరిసరాల్లోనే సంచరిస్తూ ఉంటారు. పెరుగును చేతితో చితికి మజ్జిగ చేస్తే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం మన ఇంట్లో మీకు పని ఒత్తిడి వల్ల వస్తున్నాను ఆగమని చెప్పు అని వడ్డించిన విస్తరి పళ్ళెం ముందు కూర్చొనరాదు. మనం కూర్చున్న తర్వాతే అన్ని వడ్డించుకొని భుజించాలి. ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురు చూడాలి తప్ప మన కోసం అన్నం ఎదురు చూడరాదు. అలా చేస్తే రానున్న కాలంలో దరిద్రం అంటే అవకాశం ఎక్కువ. తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకనగా దీర్ఘాయుషు వస్తుంది. తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్య స్థానం, సూర్యునికి నివాస స్థానం ఉండడం వలన ప్రాధాన్యం ఎక్కువ. ఇప్పుడు చెప్పినవన్నీ తూచా తప్పకుండా పాటిస్తే మంచి జరుగుతుంది. అలాగే మన వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్